నిజామాబాద్ జిల్లాలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులతో వడదెబ్బ బారిన పడి పిల్లలు, వృద్ధులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. వడదెబ్బ మృతులు పెరుగుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఉమ్మడి జిల్లా రెడ్ జోన్ పరిధిలో ఉందని ప్రజలు మధ్యాహ్నం 11 నుంచి 5 గంటల వరకు ఇళ్లకు పరిమితం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ఎండల తీవ్రత, ప్రత్యేక వార్డు ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు భానుడు. దాదాపుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే వడదెబ్బతో చాలామంది ఆసుపత్రి బాట పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డుని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక చికిత్స కూడా అందిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. నిన్న కమ్మర్పల్లితో పాటు కామారెడ్డి, బాన్స్వాడ ప్రాంతాల్లో కూడా దాదాపుగా హైయెస్ట్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 4 రోజుల పాటు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలోనే జిల్లా ఆసుపత్రి వైద్యులు కూడా అప్రమత్తమయ్యారు. వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రత్యేక వార్డుని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలోని వడదెబ్బ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉన్నాం. ఇక్కడ వైద్యులు వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. సో ఇక్కడ వైద్యులు ఉన్నారు. జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేడం, అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి రోజు రోజుకు. వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఎట్లా ఉంది మేడం ఇక్కడ? మీరందరూ చూస్తున్నారు, ఇప్పుడు నిజామాబాద్ రెడ్ అలర్ట్లో ఉంది. 46 డిగ్రీస్ అంటే అది దాదాపు ఒక 4 డిగ్రీ తక్కువ మన ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే ఎంత తీవ్రత ఉంది, ఎండ తీవ్రత అని. మనకు ఇప్పుడు నైట్లో కూడా ఒక 2-3 వచ్చారు, బ్రాడ్ డెడ్ వస్తున్నారు. వాళ్ళు పేషెంట్స్ 50-52 ఏండ్లే. వాళ్ళు ఏంటంటే 3 రోజుల నుంచి వాళ్ళకి బాడీ మొత్తము వీక్ అయిపోయి, విరోచనాలు అయిపోయి, మళ్ళీ తలనొప్పి, సివియర్ హెడేక్, మళ్ళీ బాడీ మొత్తం నీరసంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ త్వరగా వాళ్ళని హాస్పిటల్కి తరలించడం అట్లా చేస్తే వాళ్ళు బతికుండేవాళ్ళు. కానీ మనకు బ్రాడ్ డెడ్గా వస్తున్నారు. 3 పేషెంట్స్ని ఈ వారంలోనే మేము రిసీవ్ చేసుకున్నాం. అలాగా నైట్ అంటే వాళ్ళకి దాంతో పాటు కోమార్బిడ్ డిసీజ్ అంటాము, డయాబెటీస్, కిడ్నీ డిసీజు, కార్డియక్ డిసీజ్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి కొంచెం తీవ్రత ఎక్కువ వస్తుంది. ఎంతమంది అడ్మిట్ అవుతున్నారు రోజు? ఎన్ని కేసులు వస్తున్నాయి రోజు దాదాపు ఒక 6 నుంచి 7 వరకు మనము అడ్మిట్ చేస్తున్నాము. ఓపీలో అయితే మనకి 20-30 పేషెంట్లు వస్తున్నారు హీట్ స్ట్రోక్ బాధితులు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా గుర్తించాలి మేడం? చాలా మంది చనిపోతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 12 మంది చనిపోయారు అంటున్నారు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే జాగ్రత్తలు అంటే వీళ్ళైతే 12 నుంచి 4 వరకు ఇంట్లోనే ఉండాలి. బయట వెళ్ళినా మళ్ళీ తలకి గుడ్డ కప్పుకొని మనతో పాటు చన్నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, చక్కెర వాటర్, ఓఆర్ఎస్ లిక్విడ్ అది తీసుకుని వెళ్తే బెటరు. ఎవరైనా వృద్ధులైతే ఇంట్లో ఉండడమే బెటరు. మళ్ళీ ఇంట్లో కూడా వాళ్ళు అది తడిక వేసిన ఇంట్లో అది కూడా ఎక్కువ హీట్ అబ్జర్వ్ అవుతుంది. సో ఇంట్లో ఉన్న మనం తలకి కొంచెం ప్రొటెక్షన్గా చల్లటి బట్ట కప్పుకుని అట్లా కూర్చోవడం, ఫ్యాన్ కింద, ఏసీ కింద ఉండడం బెటర్. 12 నుంచి 4 ఈవెన్ బయటికి వెళ్ళాలి పరిస్థితి వస్తే నీళ్లు తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళడం బెటర్. ఎందుకంటే సడన్గా వాళ్ళు దారి మధ్యలో పడిపోయారు అనుకో, వాళ్ళకి కార్డియక్ ప్రాబ్లం వచ్చింది సడన్గా, అక్కడే చనిపోవచ్చు. సింప్టమ్స్ ఏమి ఏర్పడుతుంది వడదెబ్బ బాధితులకు? ఫస్ట్ సింప్టమ్స్ ఏముంటాయి? తలనొప్పి, సివియర్ తలనొప్పి వస్తుంది. బాడీ మొత్తము వీక్ అయిపోతుంది. ఎందుకంటే మినరల్స్ అవన్నీ బయట పోతాయి కాబట్టి, స్వెట్లో బయట పోతాయి కాబట్టి కాంపన్సేషన్ ఉండదు కాబట్టి. సో వాళ్ళు బీపీ పడిపోతుంది. బీపీ పడిపోయినప్పుడు గిడ్డినెస్ వచ్చి, అంటే తల తిరగడం వచ్చి, కళ్ళు మబ్బుగా మారిపోయి గుండె సడన్గా ఆగిపోవచ్చు. ఇది మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. దాదాపు 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు 10 మంది పైగా ఆసుపత్రి బారిన పడుతున్నారు వడదెబ్బ బాధితులు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. వీళ్ళంతా కూడా వడదెబ్బ బాధితులు, వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 12 మందికి పైగా వడదెబ్బతో మృతి చెందినట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ 2 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 3 మృత్యువాత పడ్డారు. సివియర్గా ఆసుపత్రిలో చేరడం వల్ల పరిస్థితి చేయిదారుతుందని చెప్తున్నారు. తలనొప్పి తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా సమీప ఆసుపత్రిలో జాయిన్ కావాలి, ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, ద్రవణాలు తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో మరో 4 రోజుల పాటు కూడా హీట్ వేవ్స్ ఉంటాయి, వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకపోవడమే బెటర్ అనేది